హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నా తరపున ఈద్ ముబారక్. ఈ వీడియో ఏంటంటే ఈరోజు రంజాన్ పండుగ సందర్భంగా 30 లీటర్ల పాలతో షుకుర్మా అయితే తయారు చేస్తున్నాము. దీనిని మేము సేమియా అని కూడా పిలుస్తాము. మీరు దీనిని ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి. మీకు ఒక డౌట్ రావచ్చు, ఏంటంటే అన్ని పాలతో ఎందుకు చేస్తున్నారు అని అనుకుంటున్నారా? ఎందుకంటే మా రిలేటివ్స్ని, ఫ్రెండ్స్ని, ఊళ్ళో వాళ్ళని అందరినీ కూడా పండుగకైతే ఇన్వైట్ చేశాను. కాబట్టి ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా ఛానల్ నేమ్ ఏంటంటే అష్రఫ్ బ్లాగ్స్. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. అందులోకి కావాల్సిన డ్రై ఫ్రూట్స్ ఎండు ఖర్జూరా, కిస్మిస్, కాజు, బాదం, కొబ్బరి, వీటన్నింటినీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ వెలిగించి చిన్న కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసుకుంటూ కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్కటిగా వేయించుకోవాలి. ఇలా అన్నింటిని కూడా గోల్డ్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి. మేము ఇది ఇంట్లో తీసుకున్న ఫ్రెష్ నెయ్యి కాబట్టి నెయ్యితో టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా అన్నింటిని వేయించుకున్నాక ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాతి ప్రాసెస్ ఏంటంటే సేమియాలు తీసుకొని ఇలా ఉండలుగా లేకుండా చిన్నగా తుంచి పెట్టుకోవాలి. ఎందుకంటే తాగడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి. అది అలా పక్కన పెట్టేసి ఒక గిన్నె తీసుకొని స్టవ్ వెలిగించి అందులో కొద్దిగా నెయ్యి వేసి తుంచి పెట్టిన సేమియాలని కొద్దిగా తీసుకొని మంచిగా నెయ్యిలో వేయించుకోవాలి. ఆల్రెడీ అవి గోల్డ్ కలర్లో ఉన్నాయి కాబట్టి ఇంకొద్దిగా వేయించుకుంటే సరిపోతుంది. అలా వేయించుకున్న సేమియాల్ని ఒక గిన్నెలో వేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక పెద్ద గిన్నె తీసుకొని పాలు ఎన్నైతే ఉన్నాయో అన్నింటినీ గిన్నెలో పోసుకొని మరిగే వరకు వేడి చేసుకోవాలి. అలా వేడి చేసిన పాలని పక్కన పెట్టేసి ఇంకో గిన్నె తీసుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసుకొని ఆల్రెడీ ఇంతకుముందుకు వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, వాటిని ఇందులో వేసుకొని కొద్దిగా అటు ఇటు 1 నిమిషం వరకు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక బిందెలో 5 లీటర్ల వాటర్ తీసుకొని ఆ వేగుతున్న డ్రై ఫ్రూట్స్లో యాడ్ చేసుకోవాలి. ఆ డ్రై ఫ్రూట్స్తో కూడిన వాటర్ కొద్దిగా వేడయ్యాక వేడి చేసుకొని పక్కన పెట్టుకున్న పాలు ఉన్నాయి కదా, వాటిని ఇందులో యాడ్ చేసుకోవాలి. తర్వాత తీపికి సరిపడా చక్కెర అయితే వేసుకోవాలి. మేమైతే ఒక 4 కేజీల చక్కెర వేసుకున్నాము. ఆ చక్కెర కరిగే వరకు 2 నిమిషాల వరకు బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్నాక మనం నెయ్యిలో వేయించుకున్న సేమియాలు ఉన్నాయి కదా, ఒక గంటె తీసుకొని పాలను కలుపుకుంటూ ఆ సేమియాల్ని ఇందులో వేసుకోవాలి. ఎందుకంటే ఇవి గడ్డ కట్టకుండా ఉండటానికి. అలా ఒక 5 నిమిషాల వరకు కలుపుకుంటే చాలు, షుకుర్మా రెడీ అయిపోతుంది. దీనిని మేము సేమియా అని కూడా పిలుస్తాము. మీకు ఈ షుకుర్మా అంటే ఎవరెవరికి ఇష్టమో, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.